గోరా ప్రగతి ఛానల్ కు స్వాగతం. ప్రజాస్వామ్యానికి నిష్పాక్షిక, పారదర్శక, ప్రలోభాలకు తావులేని ఎన్నికలే ప్రాణవాయువులు. మరి ఇటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణకు అర్ధబలం, అంగబలం తూట్లు పొడుస్తున్నాయి. ముఖ్యంగా ధనబలం, ధన ప్రభావం ఎన్నికల్లో ఎక్కువగా ఉంటుంది. మన దేశ ఎన్నికల్లో వివిధ పార్టీలు తమ ధనబలం చూపించి, డబ్బుని, ఇతర సామాగ్రిని ప్రజలకు ఆశ చూపించి ఓట్లు దండుకుంటున్నారు. ఈ విధమైన అన్యాయాన్ని నియంత్రించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించడానికి ఎన్నికల కమిషన్ ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఎన్నికల వ్యయ నియంత్రణకై ఎన్నో విధాలైన నియమ నిబంధనలను విధిస్తూ ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఈ విధంగా ఎన్నికల వ్యయాన్ని తగ్గించేందుకు ఈసీ చేపడుతున్న విధానాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మనం అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి అంటే ఏమిటో చూద్దాం. ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా వారి ఎన్నికల ప్రచార ఖర్చుపై ఈసీ నియంత్రణ పెట్టింది. ఒక అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం చట్టబద్ధంగా వెచ్చించదగిన మొత్తాన్ని వ్యయ పరిమితిగా పేర్కొంటారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 77(1) ప్రకారం అభ్యర్థులు తమ ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కలను పక్కాగా నిర్వహించాలి. నామినేషన్ వేసిన తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వీటిని కొనసాగించాలి. ఇందులో బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలకు సంబంధించిన వ్యయాన్ని నమోదు చేయాలి. అభ్యర్థుల ప్రచార ఖర్చులపై మాత్రమే పరిమితి ఉంది. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు వెచ్చించే మొత్తాలపై ఎటువంటి ఆంక్షలు లేవు. అభ్యర్థులంతా తమ వ్యయ ప్రకటనలను ఎన్నికలు ముగిశాక ఈసీకి సమర్పించాలి. దీనికై అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టవచ్చు అంటే అభ్యర్థుల వ్యయ పరిమితి ఎలా ఉందో చూద్దాం. చాలా రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థికి గరిష్ట వ్యయ పరిమితిని 95 లక్షలుగా నిర్ధారించారు. అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కింలో దీనిని 75 లక్షలుగా నిర్ధారించారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ పరిమితి 75 నుండి 95 లక్షల వరకు ఉంది. పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ అభ్యర్థి అయితే 40 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో 28 లక్షలు ఖర్చు పెట్టవచ్చు. దీనికే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని ప్రత్యేక బ్యాంక్ ఖాతా ద్వారా నిర్వహించాలి. ప్రచార సామాగ్రిని సరఫరాదారులు, ముద్రణదారుల ఫోటోలతో ఒక డిక్లరేషన్ ఫారంను సమర్పించాలి. 10 లక్షలకు మించిన అనుమానాస్పద లావాదేవీల గురించి బ్యాంకులు సంబంధిత జిల్లా కలెక్టర్లకు తెలియచేయాలి. ఇవే కాక ఎన్నికల సంఘం తరచూ వ్యయ పరిమితిని సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ఖర్చు, ఓటర్ల సంఖ్య ఆధారంగా ఈ కసరత్తు జరుగుతుంది. ద్రవ్యోల్బణం కారణంగా ఏటేటా సరుకులు, వస్తువుల ధరల్లో పెరుగుదలను అంచనా వేయడానికి ధరల ద్రవ్యోల్బణ సూచీని ప్రామాణికంగా తీసుకుంటారు. 2014-15లో అది 240గా ఉండేది. 2021-22కు 317కు పెరిగింది. ఆ మేరకు 2022లో చివరిసారిగా అభ్యర్థుల వ్యయ పరిమితిని ఈసీ సవరించింది. అయితే స్వతంత్ర భారత తొలి సార్వత్రిక ఎన్నికలు 1951-52 మధ్యలో జరిగాయి. నాడు లోక్సభ అభ్యర్థి వ్యయ పరిమితి 25,000గా ఉంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో దాన్ని 10,000గా నిర్ణయించారు. 1971 వచ్చేసరికి దానిని 35,000గా, 1990లో దాన్ని ₹1,00,000గా మార్చారు. అయితే 1984లో పెద్ద రాష్ట్రాల్లో 1.5 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో 1.3 లక్షలుగా నిర్ధారించారు. అలాగే 1-2 లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రాలకు ₹1,00,000గా, చండీగఢ్ వంటి కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు 50,000గా నిర్ణయించారు. ఇలా ప్రతిసారి ఎన్నికల వ్యయ పరిమితిని ఈసీ మార్పు చేస్తూ ఉంటుంది. చివరిసారిగా 2022లో మరోసారి సవరణ జరిగింది. ఈ వ్యయ పరిమితిని నిర్ధారించడానికి, అలాగే కంట్రోల్ చేయడానికి ఎన్నికల సంఘం పర్యవేక్షణ ఇలా సాగుతోంది. అభ్యర్థుల ప్రచార ఖర్చులను పర్యవేక్షించడానికి
ఈసీ వ్యయ పరిశీలకులతో పాటు రాష్ట్ర కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు రంగంలోకి దిగుతాయి. ఇందులో ఫ్లయింగ్ స్క్వాడ్లు, నిఘా బృందాలు, వీడియో నిఘా బృందాలు ఉంటాయి. తేడాలు ఉంటే అనర్హతే. సమర్పించిన ఖర్చు వివరాల్లో తేడాలు ఉన్నా, నిర్దేశించిన పరిమితిని దాటినా ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10A క్రింద సంబంధిత అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుంది. అయినప్పటికీ భారీగా పెరుగుతున్న ఖర్చులు. 2019 ఎన్నికల సమయంలో నగదు, ఇతర వస్తువులు భారీగా పట్టుబడ్డాయి. వాటి విలువ 3,475 కోట్లుగా ఉంది. అయితే 2014 ఎన్నికల్లో పట్టుబడ్డ సొమ్ముతో పోలిస్తే ఇది మూడింతలు. ఈ ధన ప్రభావ కట్టడికి ఈసీ ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ఎన్నికలు అంతకంతకు ఖరీదవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు ఏకంగా 55,000 కోట్ల నుంచి 60,000 కోట్ల మధ్య ఖర్చు పెట్టాయని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థ పరిశీలనలో తేలింది. దాదాపు 85 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులు 40 కోట్ల పైబడి వెచ్చించారని తెలిసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు 30,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా. ఆ తరువాత 5 ఏళ్లకు అంటే 2019 ఎన్నికల్లో పార్టీలు సరాసరి ఓటుకు 700 ఖర్చు పెట్టినట్లు అంచనా. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు పెట్టిన ఖర్చును కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ మొత్తం చాలా ఎక్కువగానే ఉంటుంది. 1999లో ఈ వ్యయం 10,000 కోట్లు ఉండగా 2004కు 14,000 కోట్లకు, 2009కి 20,000 కోట్లకు, 2014కు 30,000 కోట్లకు పెరిగింది. ఈరోజు మనం ఈసీ ఎన్నికల వ్యయ నియంత్రణకు చేపడుతున్న చర్యలను, అయినప్పటికీ పెరిగిపోతున్న ఎన్నికల ఖర్చును తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.